సుమా అడ్డా ఈ అవ్వ అసలు తగ్గేదేలే. ప్రేక్షకులు మీ అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి మంచి మార్కులతో అలాగే చాటింగులు లేకుండా డేటింగ్లు అవి ఎక్కువ లేకుండా మంచిగా మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. షో ఏదైనా తమ సత్తా చూపించి యూట్యూబ్ అయితే వ్లాగుల్లో వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని చూపించేసి ఎలాంటి కార్యక్రమం అయినా సరే దడదడలాడించడానికి వచ్చేస్తున్నారు ఈ నలుగురు సెలబ్రిటీస్. లెట్స్ వెల్కమ్ విజయ్ సన్నీ, సిరి హనుమంత్, ప్రియాంక సింగ్ అండ్ హమీదా. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తీసుకోండి. సరే నాకు ఒక డౌట్, లైట్లు మనకి పైన ఉండాలి కానీ నీ చెవులకు ఉన్నాయేంటి లైట్లు? అంటే సిరి వచ్చే కంటే ముందు లైట్ వస్తుంది, ఆ తర్వాత సిరి వస్తుంది. ఎవరో ఫ్యాన్ ఇచ్చారంట కదా, లిక్కీ అని నాకు మంచి ఫ్యాన్ అని తను అమ్మ ఇచ్చిందక్క. చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది, ఒక ఫ్యాన్ ఒక లైట్ ఇచ్చింది. ప్రియాంక ఎలా ఉన్నావు? ప్రియాంక నేను బాగున్నాను. చాలా ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ వచ్చావు కదా, ఆఫ్టర్ 9 years. ఎలా అనిపిస్తుంది? అలానే అనిపిస్తుంది. మళ్ళీ పుట్టింటికి వచ్చానన్న ఫీలింగ్ ఉంది. హమీదా నువ్వెలా ఉన్నావు? హమీదా ఎర్రగా ఉంది, ఎర్రగా బుర్రగా ఉంది. హమీదా అది కాదు నేను అడిగాను ఏంటి హమీద ఇంత రెడ్ గా ఉన్నావు అంటే, రెడ్ అంటే తెలుగులో నువ్వే చెప్పన్నా, ఒకసారి చెప్పమ్మా. రెడ్ ఫ్లవర్స్ లాగా ఉన్నావు అని అంటే దాన్ని మొత్తం మావుతూ చెప్పు, పర్వాలేదు నువ్వు ఇంగ్లీష్ లోనే చెప్పమ్మా, ఏం పర్వాలేదు. మనం ఎప్పుడైనా సరే న్యూ ఇయర్ కి రెజల్యూషన్స్ అని చెప్తూ ఉంటాం, కానీ మన ఉగాదికి మీరు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారా? పలానా చేయాలి, పలానా చేయకూడదు అని ఏంటి? ఏమీ లేవా? నేనైతే ఒకటి అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు? మీరు మంచి దారిలో వెళ్ళి మంచిగా మళ్ళీ షోస్ చేయాలి. నా డైట్ మీద బాగా దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మంచి దారిలో వెళ్ళి మంచిగా అంటే అంతకు ముందు ఇప్పటి వరకు కూడా అంటే తెలిసి తెలియని ఇంకా లాక్కు తెగిపోద్ది. తెలిసి తెలియని అంటే ఏది నీకు బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఏంటి? నాకు ఇబ్బంది పెట్టిందా? చాలా ఉన్నాయి. ఆవిడకి ఇబ్బంది పెడితే ఎవరు సిగ్గుపడుతుంది సార్? అరే ఏమైతా నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? యాక్చువల్లీ నాకు ఫేస్ బ్లోటింగ్ ప్రాబ్లం ఉంది అక్క. నేను కొంచెం రైస్ తిన్నా సరే నాకు ఫేస్ గానీ బాడీ అంతా ఫుల్ లావుగా అయిపోయినట్లు. సిరి నువ్వు నేను శుభ్రంగా తిందాం, ఓకేనా? నీకేమైనా ఉన్నాయా రెజల్యూషన్స్? మంచి సినిమాలు చేయాలని ఉంది అక్క. ఎలా తెలుస్తాయి నీకు మంచి సినిమాలు అవుతాయా అవి అని? చేస్తే గానీ తెలియదు. ఓకే, వెరీ గుడ్. నీకు? ఇన్ని విన్నాక నా కోరికలు అన్ని చచ్చిపోయాయి. ఆవిడేమో రైస్ తినొద్దంట, మరి గడ్డి తింటామా? సెకండ్ ఏమంట మంచి సినిమా చేయాలంట, సినిమాలే చేస్తే చాలని మేము చేస్తున్నాం ఇక్కడ. హమీదా నువ్వు? ప్రతి నిమిషం బతికి ఉన్నట్టు ఫీల్ అవ్వడమే. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఒక్క నిమిషం ఒకసారి హూ అనమ్మా. ఊపిరాడుతుంది కాబట్టి. హలో మా, నువ్వు ఫోన్ పెట్టేమా అర్జెంట్ గా. ఇటు తిరుగు, కెమెరాలు అట్లేవు. మా పెట్టేమా. ఏమైంది? సంవత్సరానికి 5 పండుగలు ఉంటాయి. 5 ఏంటి, ఇంకా ఎక్కువే ఉంటాయి పండుగలు. మిమ్మల్ని చూడటమే ఒక పండుగ అండి. అయినా మీరు మేకప్ ఎందుకు వేసారండి? వద్దా తీసేనా? ఎవరైనా సరే పూలతో డెకరేషన్ చేస్తారు కానీ పూలకి డెకరేషన్ చేస్తారండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. అంటే
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక టీము. అంటే హమీద నాకు పక్కన ఉండే కంటే ఎదురుగా ఉంటే బాగుంటది నా ఫీలింగ్. అయితే ప్రియాంక అండ్ సన్నీ ఒక టీము. సిరి నేను ప్రియాంక ఉంటాం. వెళ్ళు అడగబే అమ్మి. See you. ఓకే, సో మన సుమా అడ్డాలో మొట్టమొదటి రౌండ్ మొదలు పెట్టేస్తున్నాము. మన మొదటి రౌండ్ దోచేయ్. మన గేమ్ షో మొత్తం డిపెండ్ అయ్యేది దేని మీద అంటే టైం మీద. లైఫ్ లో ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మాత్రం తిరిగి సంపాదించుకోలేము. సో మొత్తం మనకి 4 రౌండ్లు ఉన్నాయి అందులో ఫస్ట్ రౌండ్ మనం దోచే మొదలు పెట్టేస్తున్నాము. ఈ దోచే రౌండ్ లో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. రెడీగా ఉండండి బట్ డబ్బులు ఇవ్వడానికి. మేము రెడీగా ఉన్నాం డబ్బులన్నీ పెట్టేసుకొని. మీరు ఆన్సర్లు చెప్పడానికి రెడీగా ఉండండి. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళు వచ్చారు. హలో. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాం. రెడీ? ఓకే, హమీదా, సిరి రండి. ఓకే, సో ఆర్ యు ఆల్ రెడీ? yes. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, సన్నీ అలా పిచ్చి పిచ్చిగా ఫ్లర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? పిచ్చోడు కాబట్టి. హమీదా, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దీని గురించి? సన్నీ గురించి ఇంకా చెప్పాలా? అవసరమా? అక్కర్లేదా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. చెప్పలేని మాటలు ఉన్నాయి తన దగ్గర, దాచిపెట్టేసి. సరే, రెడీ? రెడీ అక్క. ఒకటే క్వశ్చన్, దీనికి మీరు ఎన్ని ఆన్సర్లు 90 సెకండ్ల లోపు చెప్పగలిగినట్టయితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. క్వశ్చన్ నంబర్ 1. ఉగాది అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మామిడికాయ. మామిడికాయ లేవు. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి రైట్. షడ్రుచులు. షడ్రుచులు నంబర్ 10 రైట్. కొత్త బట్టలు. కొత్త బట్టలు నంబర్ 2 రైట్. ఫ్లవర్స్. ఫ్లవర్స్. డెకరేషన్స్. 12 రైట్. ముగ్గులు. 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 ముగ్గులు లేవు. తాంబూలం. తాంబూలాలు లేవు. చుట్టాలు. రిలేటివ్స్. బంధువులు నంబర్ 3 రైట్. పంచాంగాలు. పంచాంగాలు రైట్ ఆన్సర్. 15. పండ్లు. పండ్లు లేవు. క్యాలెండర్. క్యాలెండర్ కూడా లేవు. పర్లేదు, హైయెస్ట్ చెప్పినాం కదా పంచాంగం. 460 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇంకా చెప్పుండాల్సింది 15 lakhs వచ్చి ఉండేది. గుర్తు రాలేదక్క. షాపింగ్ కూడా ఉందా? సెలవు. హాలిడేస్ రావు గాని. పూజలు, గుళ్ళు. అయ్యయ్యో. పిండి వంటలు. అస్సలు తినరు. కొత్త సినిమాలు. ప్రయాణాలు. కోకిల. ఓకే, అది అవుతుంది. కోకిల కూస్తుంది అని. ఇక్కడ ఉండేటువంటి 4 కోకిలలో ఏ కోకిల బెటర్ గా ఉందో చూద్దాము. ఇదేంటి కోకిల రూపంలో ఉండేటువంటి నకలా ఉంది. విశ్వావసు నామ సంవత్సరం. వసంత ఋతువు. చాలా ఈజీ ఉన్నాయి, చెప్పలేకపోయా. ఎస్, సో అదే ఈ సంవత్సరం పేరు. మీకు బాగుండాలి అని. మీకు బాగుండడం అంటే 4,60,000 వచ్చాయి. ఇంకా కొంచెం వచ్చుంటే బాగుండేది. బట్ ఎనీవే, కంగ్రాచులేషన్స్. అచ్చ తెలుగులో మాట్లాడటం అనేది ఒక ఆర్ట్. అచ్చ తెలుగులో మాట్లాడడం అనేది ఒక ఆర్ట్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ టాస్క్ లో ఓన్లీ మనం తెలుగులో మాత్రమే మాట్లాడతాం. A square, B square, A plus B whole square. అవును, నిన్న ఎగ్జామ్ రాసావా? రాశాను. నువ్వు రాసావా? బాగా రాశాను రా. జాతీయ పక్షం ఏం రాసావు? సిరి అని రాశాను. నెమలి కదా. నేను నెమలినేగా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. టీచర్లు రాలేదా ఇంకా? వస్తారంట. గుడ్ మార్నింగ్. ఎవరు గుడ్ మార్నింగ్? గుడ్ మార్నింగ్ చెప్పింది ఎవరు? మనది తెలుగు తరగతి కాబట్టి మీరు చెప్పాల్సింది ఏంటి? తెలుగు గుడ్ మార్నింగ్. నమస్కారం టీచర్. అది చూసారా ఎంత ముచ్చటగా చెప్పిందో. దున్నపోతుల్లాగా ఎదిగారు. ఇప్పటి వరకు మీకు అది కూడా తెలియకుండా పోయింది. అసలు నిన్నే పిలుస్తున్నారు టీచర్. నన్ను కాదు, నిన్ను. టీచర్, మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో చెప్పు.
మిమ్మల్ని చూస్తుంటే మా గ్రాండ్ మ్యాన్ చూసినట్టుంది. తెలుగులో చెప్పు, అమ్మమ్మనో నాన్నమ్మనో చూసినట్టుంది అని. ఇవర గ్రాండ్ మ్యాన్ అంటే ఫీల్ అవ్వలే, అయితే అమ్మమ్మనే. అమ్మా ప్రియాంక ఒకసారి లేచి నిలబడమ్మా. ఆ చదవమ్మా, ఏం రాసిందో ఇక్కడ. టీచర్ దగ్గరకు వచ్చి చదవచ్చు, దూరం నుంచి కనిపించట్లేదు. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించిన తెలుగు రాదు, తెలుగు రాదు. జనులు పుత్రు కనుగొని పొడగగా, పొడవడం అలాంటిది కాదమ్మా, పొగడగా. హమీదా నువ్వు రమ్మా. చచ్చింది గొర్రె. చదవడం వచ్చా అమ్మా నీకు? వచ్చా, అయితే చదువు. జానీ జానీ ఎస్ పాపా. ఇది చదువు. ఇది రాదు. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రోత్సాహం తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టడు, జనుల పుత్రుని గనుగొని పొగడగా, జనుగు పుత్రుడు. అమ్మా సిరి మేడం నువ్వు చదువమ్మా, వచ్చి దా. ఆవిడ ప్రాక్టీస్ చేసింది టీచర్ నైట్ అంతా. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులు ఆ పుత్రుని కనుగొని. వెళ్ళి కూర్చో అమ్మా, వెళ్ళి కూర్చో. అవును, ఇందాక జానీ జానీ ఎవరు చెప్తున్నారు ఇక్కడ? హమీదా టీచర్. హమీదా జానీ జానీ తెలుగులో చెప్పు. జానీ జానీ, జానీగా జానీగానే, జానీగా జానీగా, జానీగా జానీగా. అవును నాన్న, జానీగా జానీగా చక్కెర కావాలా? జానిగా జానిగా జానీగా జానీగా. ఏంది నానా? ఏంది నాన్న? చక్కెర బోకినావురా? చక్కెర బొక్కినావరా? లేదు నానా. లేదు నాన్న. నోరు తెరు బిడ్డ. టీచర్ ఏమైందమ్మా? ఇతను నాకు ఐ లవ్ యూ అని లవ్ లెటర్ ఇట్రా నువ్వు ముందు. మన తరగతిలో నువ్వు చెప్పాల్సింది ఏంటి? నన్ను అతను ప్రేమిస్తున్నానని ప్రేమ లేక ఇచ్చుచున్నాడు మేడం. టీచర్ కళ్ళజోడు పెట్టుకోలేని ఏమో చెప్తే ఆమన్నది. ఇలా రా, నువ్వు ఇట్రా ముందు. గ్యాప్ లో ఇద్దరికి. ఏమని రాసావేంటి ప్రేమలేఖలో? ఐ లవ్ యూ అందా, ఐ లవ్ యూ అందా. ఐ లవ్ యూ అని రాస్తారా? ఏం రాయాలి చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఉపాధ్యాయురాలకే వచ్చి చెప్పేంత స్థాయికి ఎదిగిపోయేవారా? ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి వెధవ వేషాలు వేస్తూ కనిపించారంటే మర్యాదగా మళ్ళీ పులిహోర కలుపుతున్నాడు. ఏం చేసావు? అమ్మాయి చేతిలో ఏం పెట్టావు? మా పంతులు గురికెళ్ళి పూజ చేయమన్నారు. నువ్వేం చిన్నపిల్లడివి కాదు, నార్మల్ గా మాట్లాడచ్చు. వచ్చినప్పటి నుంచి స్కిట్ చేస్తుంటే అప్పుడు చెప్పొచ్చుగా. మా పంతులు గుడికెళ్ళి దేవతకి పూజ చేయమన్నాడు. సడన్ గా ఇలా చూడగానే తిను దేవతలా కనిపించింది. కొబ్బరి చిప్పు కూడా ఇచ్చాడు. అరటి పండు ఫస్ట్, తర్వాత కొబ్బరి చిప్పు. తినాలా? తిని బాగుందా లేదా చెప్పు. చిన్నగా చిన్న కకృతి పడుతుంది. ఈరోజు చెప్పు, నిజంగా బాగుందా? నిజంగా బాగుందిరా. మరి ఆడేంది చెత్తబుట్లు వేసాడు? ఈ పుస్తకాలు ఎంత మంచి వాసన వస్తున్నాయో. నాకేం రావట్లేదు. అరే నీకు అసలు బుక్ గురించి తెలుసా? బుక్ అవ్వడం తెలుసు. ఈ మధ్య వీడు బాగా ఆస్ట్రేలియాలో అవన్నీ తిరిగి బాగా. ఇదిగో ఇంతటితో నేను పాఠాలు చెప్పడం ఆపేస్తూ ఉన్నాను. మీకు 4,60,000 వచ్చింది కదా, ఇదిగోండి అమౌంట్ తీసుకోండి. సన్నీ ప్రియాంక రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బైక్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కీస్ గుర్తొస్తాయి. కీస్ లేదు. పంచర్ 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 లేదు. పెట్రోల్. పెట్రోల్ రైట్ ఆన్సర్. నంబర్ 11. ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్. నంబర్ 9. హెల్మెట్ హెల్మెట్. హెల్మెట్ రైట్. 12. రకరకాల నెంబర్ ప్లేట్లు. రకరకాల నంబర్ ప్లేట్లు. నంబర్ 7. చాలాన్ చాలాన్ మస్తున్నాయి. చలాను. 5. నంబర్ 5. యాక్సిడెంట్. యాక్సిడెంట్. నంబర్ 4. స్పీడ్. స్పీడ్ గా తొక్కడం బండిని. స్పీడ్
గా తొక్కడం లేదు. ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు. ఫ్రెండ్స్ 14 రైట్. డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ రైట్ ఆన్సర్. నంబర్ 8 లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ 13 రైట్. స్టడ్స్ లేవు. పర్వాలేదు, మీరు చాలా బాగా ఆడారు. 9,30,000. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అబ్బాయిలు అంటే బైక్లు అంటే అబ్బాయిలు గుర్తొస్తారని. బైక్ రేసులు, ఈఎంఐ, వి పే క్యాష్ రైట్. పార్కింగ్, వి డోంట్ పార్క్, వి జస్ట్ అంటే పార్క్ చేయరా మీరు. స్పీడ్ బ్రేకర్స్ అంటే అది ఉంటే మంచిదే, మర్చిపోయాను యాక్చువల్లీ. డెలివరీ జాబ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో, సారీ మర్చిపోయాను. సో ఇది మీకు టోటల్ గా 9,30,000 వచ్చింది. సరే, ఇవాళ ఉగాది సందర్భంగా మీకు మంచిగా మేము పలహారాలు పెడదాం అనుకుంటూ ఉన్నాం. ఏమండి, ఇందులో మొత్తం 6 గవ్వలు ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు మీరు వేసిన దాన్ని బట్టి, నంబర్ ని బట్టి మేము సోమవారం అయితే 1, మంగళవారం 2 అట్లా తీసుకుంటూ ఉంటాం. మీరే డిసైడ్ అవుతారు. ఆదివారం అయితే అన్ని బొక్కబొరలా పడిపోయాయి అనుకో, అప్పుడు ఆదివారం అన్నమాట. ఓకేనా? రెడీ? మనకు వచ్చేటువంటి నంబర్ ని బట్టి మీకు టాస్క్ అనేది ఆధారపడి ఉంటుంది. సో టాస్క్ ఏంటంటే, ఈ వెనకాల కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మేము LED లో ఐటమ్ చూపిస్తాము. ఆ ఐటమ్ ని బట్టి మీరు నోట్లో పెట్టుకుని డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రెడీ? హమీదా, సోమవారం ఏంటో చూద్దాము. కారం. నేను ఆల్రెడీ హాట్ కదా, ఇంకొంచెం హాట్ చేద్దామని అంతే. ఇదిగో తీసుకో. మొత్తం తినేయాలా? తినేసి చెప్పు. అక్క నాకు కొంచెం తిక్కుంది, నా నోట్లో కొంచెం కారం ఉంది. కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. మండుతున్నట్టుంది. సరే, ఈ డైలాగ్ చెప్పు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ఇస్ ట్రబుల్ యూ. ఐ యామ్ ద ట్రూత్. ఓకే, బాగానే తట్టుకొని నిలబడి. ఐ లవ్ బాలయ్య, ఐ వాంట్ టు సే. అయితే నువ్వు ఈ గవ్వలు వేసుకొని సే. 1 2 3. బుధవారం ఏముందో చూద్దాము. పులుపు. ఐదర్ చింతపండు అయినా నోట్లో పెట్టేసుకొని చెప్పొచ్చు, లేదా మ్యాంగో ఉంది కదండి పులుపు. నో. నేను పులుపు తింటే అందరూ రాంగ్ అనుకుంటారు. ఏం కత్తిను? అరే మేము తిన్న రాంగ్ అని అనుకుంటారు. ఎవరెవరు ముట్టుంటారు దాన్ని, ఎక్కడెక్కడో పెట్టుంటారు. ఇది ఎక్కడ పడొచ్చినా గానీ తింటావా? ఆవిడ చేతి నుంచి వచ్చాక అమృతం. తినరా. వాళ్ళందుకే చింతపండు ఎక్కువ ఇచ్చారు. ఎప్పుడు వచ్చామని ఏ కాదన్నయ్య. యాక్టర్ గా మహేష్ బాబు గారే కదా, అవసరం లేదు డైలాగ్ చెప్పేస్తా. ఓకే, ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, పులుపు దిగిందా లేదా. ఇప్పుడు మహేష్ బాబులో చేయవా ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ఇదిగో ప్రియాంక. శుక్రవారంలో ఏముందో చూద్దాము. వగరు అంటే మామిడికాయేనా? వగరండి, ఇదండి ఇది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, వగరు. ఓకే, నెక్స్ట్ 4. ఓకే, అంటే గురువారం. చేద్. ఇదిగో అమ్మా, తీసుకో. ఆ వేపపూత నీకోసమే ఎదురు చూస్తుంది. అనమ్మా. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఇవి కొంచెం ప్రేమతో పెడుతుంది. ఇది ఎవడు ప్రేమతో పెట్టాడు రా. ఓకే, రెడీ, యాక్షన్. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రసేన రెడ్డిది. పాపం మీకు కొంచెం కూడా జాలి దయలేదా? పురుగులు చచ్చిపోతాయిగా. పర్వాలేదు, లోపలికి వెళ్ళిపోయి క్లియర్ అయిపోతుంది. లోపల పురుగులు ఉంటాయి కదా, అదే పోతుంది. పురుగుకి విరుగుడైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా.
ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఇది బజర్ రౌండ్. ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. కరెక్ట్ గా 10 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే మీకు 1,00,000 రూపాయలు పోతాయి. ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే 75,000. థర్డ్ క్లూ ఇస్తాము, ఒకవేళ సెకండ్ కూడా చెప్పకపోతే 50,000. ఫోర్త్ క్లూకి 25,000 మాత్రమే. మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి, పనిష్మెంట్ ఉంటుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా జీవి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 అనుంది, మళ్ళీ దానికి కళ్ళు కూడా పెట్టారు. సో 5 కళ్ళు ఉంటాయంట. బజర్ నొక్కావా? పనిచేస్తుందో చూసా. బజర్ పనిచేస్తుందో లేదో అనేది యాక్షన్ చెప్పిన తర్వాత నువ్వు చేయకూడదు కాబట్టి ఆన్సర్ చెప్పు. 5 4 3. కందిరీగా. వీళ్ళు చెప్పిన కందిరీగా లాక్ చేసేసాము. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. ఇక క్లూ నంబర్ 2 చూద్దాం. 2 రెక్కలున్నాయి, 5 కళ్ళున్నాయి, 2 రెక్కలున్నాయి. మరి మీరు అనుకుంటున్నటువంటి కందిరీగేనా కాదా? క్లూ నంబర్ 3. బాగా బెల్లం ఉంది అక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. నాని వచ్చారు. దయచేసి కందిరి తీసేయండి, ఈగ ఉంచండి. మీరు చెప్పినటువంటి ఆన్సర్ కందిరీగా కరెక్టా కాదా చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. కందిరి ఈగలో ఈగ ఉందిగా. అవును, మైసూర్ బోండంలో కూడా మైసూర్ ఉంది, కానీ మైసూర్ ఉండదుగా. ప్లీజ్ గివ్ మీ 1 lakh. నేచర్ బ్యూటిఫుల్ గా ఉంటదని మీరు నమ్ముతారా? అవును. దానికంటే బ్యూటిఫుల్ గా మీరు ఉంటారంటే నేను 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోతాను ఈసారి చెప్తున్నా. 1,00,000 తీసుకోండి. 1,00,000 రూపాయలు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 అబ్బాయిలు ఉన్నారు అక్కడ. వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉన్నట్టున్నారు. ఇంకెవరు బజర్ నొక్కలేదు. ఇంకా చూస్తాం అక్క. ఇంకా చూస్తారంట. ఓకే, క్లూ నంబర్ 2. గోదారోళ్ల ప్రేమలు మర్యాదలు. ఓకే, సిరి హనుమంతు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఎలాగా? అక్కడ మహేష్ బాబు వెంకటేష్ ఆ బాండింగ్ చూపిస్తున్నారు. అండ్ గోదావరిలో ప్రేమలు అంటే మొత్తం సీతమ్మ వాకిట్ సిరిమల్లె చెట్టు అంతా గోదావరి స్లాంగ్ ఉంటది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని మీరు అనుకుంటున్నారు. ఆ ఆన్సర్ ని లాక్ చేసేసాం. క్లూ నంబర్ 3. పూలకొండి ఎందుకు వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో పూలకొండి ఉందా? ఉంది. వేరే సినిమా కూడా ఏమైనా అయి ఉండొచ్చుగా? లేదక్క, ఛాన్స్ లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. మల్లెపూ, సిరిమల్లె పువ్వుల చెట్టు. అంటే మీరు అనుకుంటున్న ఆన్సర్ నిజం అనుకుంటున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. 75,000 దగ్గర లాక్ చేశారు కాబట్టి మీకు 75,000 వచ్చేసింది. ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ అవ్వడం వల్ల మేము ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ కండక్ట్ చేయబోతున్నాం. ఓకే, హమీదాతో మొదలు పెడదాం. హమీదా, ప్లీజ్ కమ్ హియర్. నేను అడిగిన క్వశ్చన్ కి ఒకవేళ ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే దీన్ని కరెక్ట్ గా ఆ గోల్ లో వేసేసేయాలి. అప్పుడు ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. యాక్టింగ్ రాకపోయినా ఇతడు అదృష్టవంతుడు అని అనిపించిన పర్సన్ ఎవరు? ఏ శ్రీకర్, బి మానస్. వేసేయి, వేస్తే చెప్పక్కర్లేదు. పాపం వాళ్ళు కాదు, పాపం నువ్వు. ఒకవేళ అది పడకపోతే నువ్వు చెప్పాల్సి ఉంటుంది, చూసుకో. హలో 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 అక్క, ఎవరైనా ఉంటే జరిగిపోండి.
వావ్ అంటే ఇది వేసాను అనుకుంటున్నావా? కాదా? ఇది వేయడం కాదమ్మా, తగిలితే చాలు కదా. నో యూస్ నో యూస్. సరే చెప్పు. ఏమో తెలీదు. ఏమో తెలియదు కదా, ఒక పేరు చెప్పు. నా పేరు చెప్పొచ్చా? శ్రీకర మానస. శ్రీకర్. శ్రీకర్ యాక్టింగ్ రాకపోయినా శ్రీకర్ నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకనే నీకు మంచి మంచి సీరియల్స్ వచ్చాయి అని చెప్పిన. ఎగ్జాక్ట్లీ, యాక్టింగ్ కంటే లక్ ఉండడం ఎక్కువ ఇష్టం కాబట్టి లక్ ఉంటే యాక్టింగ్ రావచ్చు. నిజంగా కూడా ఒప్పేసుకుంటున్నావా? సన్నీ దా సన్నీ. కొంచెం ఘాట్ అయినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక నిమిషం ఆగండి. పింకీ రారా. నీకే సెట్ అవుతాయి ఘాట్ అయినవన్నీ. నీకు అదే కావాలి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. హీరోగా అనుకున్నంత సక్సెస్ రాలేదు, వీటిలో దానికి కారణం ఏమిటి? ఏ నెపోటిజం, బి కరెక్ట్ డైరెక్టర్ దొరకకపోవటం. యాక్చువల్లీ చాలా టఫ్ క్వశ్చన్ అది. మరేం చేద్దాం? గోలేద్దాం. లాస్ట్ ప్లీజ్ ట్రై చేసి చూడు. ఇంకా ఛాన్సులు వద్దులేండి. ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి చెప్పు సన్నీ. నాకు దొరికిన డైరెక్టర్లు అందరూ మంచోళ్ళే కాబట్టి ఐ గో విత్ వన్. అది నేను చెప్పలేను. నెపోటిజం అది నేను అనలేదు అనేటువంటి ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకున్నటువంటి సన్నీ, దీన్ని నేను ప్రేక్షకుల విచక్షణకి వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ. సరే, మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక కాలేజ్ ఉంది, క్లూ నంబర్ 2. బజార్ నొక్కారు. కాలేజు పాపల డ్రెస్, సీటు చూస్తున్న ఫ్రెష్. అవును, నీకు అదే సాంగ్ ఎందుకు వచ్చింది? కాలేజు పాపలు. మీరు ఫస్ట్ చెప్పింది అది కాదు. కళ్ళజోడు కాలేజీ పాప చూడు. అంటే ఇప్పుడు మీరు ఈ పాటే అనుకుంటున్నారు, ఫస్ట్ అనుకున్న పాట కాదు. కాదు. ఓకే, సరే లాక్ చేసేసాము. 75,000 దగ్గర లాక్ చేసాం. అరే అది తప్పవాలి. నెక్స్ట్ క్లూ. కాలేజీ పాపల బస్సు, ఏ సీన్ చూసిన ఫ్రెష్. అడిగినప్పుడేమో నాకు చెప్పలేదు, వాళ్ళకి చెప్పారు. నాకు అర్థమైంది. నువ్వు అక్కడి నుంచి అక్రమంగా ఇక్కడికి వచ్చావు కదరా. ఫస్ట్ నేనన్నదే ఫిక్స్. ఆల్రెడీ అక్కడ బస్ వచ్చింది కాబట్టి మరి మీరు చెప్పిందేమో కాలేజీ పాపల. కాదు కాదు, అది చెప్పలేం మీరు. అది ఫస్ట్ చెప్పి మాట్లాడుతున్నారు. కాలేజీ పాప చూడు. అమ్మాయిల వలలో పడిపోయినటువంటి సన్నీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. సీట్లు సీట్లు. సీటు ఫ్రెష్ గా లేదండి. 2 మంచి బ్లూ సీట్లు ఉన్నాయి. మరి ఆన్సర్ ఏంటో చూద్దాం. సో అలా మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మనకి ర్యాపిడ్ ఫైర్ ఉంది. నెక్స్ట్ సిరి. వీళ్ళు లేకపోతే నా జీవితం లేదు అని ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుంది? ఏ చైతు, బి శ్రీహన్. చైతు నువ్వు తీసుకో, శ్రీహన్ నేను తీసుకుంటా. ప్రియాంక, ఈ ఆఫర్లు కూడా ఉన్నాయా? అమ్మా నువ్వు వేసేయి. అదేంటి, అది కదా ఎగరాలి, నువ్వు కూడా ఎగరావేంటి దాంతో పాటు? చెప్పి ఇప్పుడు చైతునా శ్రీహన్న? యాక్చువల్లీ చాలా టఫెస్ట్ క్వశ్చన్, బట్ నా లైఫ్ లోకి ముందు శ్రీహానే వచ్చాడు కాబట్టి శ్రీహాన్. అతి త్వరలోనే మనందరికీ పప్పన్నం పెట్టబోతున్నటువంటి సిరి. సెకండ్ క్వశ్చన్. మీకన్నా ముందు జబర్దస్త్ యాంకర్లుగా చేసినటువంటి వీళ్ళల్లో ఎవరికంటే మీరే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఏ రష్మి, బి అనసూయ. సరే ట్రై చేస్తా అట్లీస్ట్. నువ్వు ఎలా వేసినా అది వెళ్ళి పడుతుంది చూసావా, అది గొప్ప విషయం. చెప్పమ్మా. రష్మి సూయ. 10, 9,
8 ఓకే రష్మి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత రాబోతున్నటువంటి థంబ్నెయిల్ ఏంటంటే రష్మి కన్నా నేనే బాగా యాంకరింగ్ చేస్తాను అని చెప్పినటువంటి సిరి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక వీళ్ళల్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే ఎవరిని చేసుకుంటారు? ఏ మానస్, బి శ్రీరామ్ చంద్ర. ఎస్ఐ ఎవరు? శ్రీరామ్ చంద్ర గారు ఖాళీగా ఉన్నారు. దట్ హీస్ మై క్రష్ కాబట్టి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అరే శ్రీరామ్ బా డార్లింగ్, పర్లేదు చెప్పుకోపో. నీకు నీ జీవితంలో మర్చిపోలేని మైల్ రా ఒకటి వస్తుంది, జాగ్రత్త. సో దీంతో మన ర్యాపిడ్ ఫైర్ ఫినిష్ అయింది. థ్యాంక్ యూ. ఓకే సుమార్డాలో మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. అవునరా విగ్గేదిరా నీది. మీరు ఇంత ఊరు పెద్ద కదా, ఎందుకు మన ఊరు చివరు ఉంటున్నారు? నీకు తెలుసు కదా ఈ ఊర్లో ఎలాంటి అన్యాయం జరిగినా నేను సహించను అని. అందుకనే ఊర్లో అన్యాయం చేసిన వాళ్ళందరినీ అవతలకు పంపించేశాను. అది ఊరయింది, నేను చివర్లో మిగిలా. అవును, ఇంకెవరైనా సమస్యలతో వచ్చారా? వీళ్ళందరూ సమస్యలతో వచ్చిన వాళ్ళేనా? అవును మ్యామ్, 4 వచ్చారు. ఆ 4ని రమ్మను. ఈ ఊర్లో నేను ఒకళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నా 100 ఎకరాల మాగాని ఇద్దామని అనుకుంటూ ఉన్నాను. అలాగే దాంతో పాటు వీడికి జీతం కూడా ఇవ్వాలనుకుంటున్నాను. బట్ దానికన్నా ముందు నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సరే, మేము సర్వే కండక్ట్ చేశాము. ఈ సర్వేలో ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి బజర్ నొక్కాలి మీరు. అండ్ బజర్ నొక్కిన తర్వాత మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంత అమౌంట్ అయినా సరే మీరు కాయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఆ డబ్బులు 3 టైమ్స్ పెరిగిపోతాయి, లేదంటే పెట్టినటువంటి డబ్బులు పోతాయి. అండ్ ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగ్ అని గెస్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, భార్యాభర్తలు ఎవరి గురించి మాట్లాడుకుంటే గొడవలు మొదలవుతాయి? చెప్పండి స్టూడెంట్స్. హస్బెండ్ పక్కింటి పోయినప్పుడు. వాడే చేసినట్టు ఉన్నాడు ఆ పని. సరే, మీకేమనిపిస్తుంది ఎలాంటప్పుడు గొడవలు వస్తాయి? 100% ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు లేదా పాస్ట్ గురించి మాట్లాడినప్పుడు. నాకు ఎందుకో ఇది నువ్వు చెప్పినట్లేదు, నీ అనుభవంలో నుంచి నువ్వు తీసి చెప్తున్నట్టుగా. ప్రియాంక నువ్వు చెప్పు. అదే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు, లేదంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడినప్పుడు. అంటే ఈ జరిగినటువంటి విషయం మీ మధ్యలోనే జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్, భార్యాభర్తలు ఎవరి గురించి మాట్లాడుకుంటే గొడవలు మొదలవుతాయి? ఏ మాజీ ప్రేమికుల గురించి, బి స్నేహితుల గురించి, సి అత్తగారి గురించి, డి పక్కింటి వారి గురించి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యాభర్తలు ఎవరి గురించి మాట్లాడుకుంటే గొడవలు మొదలవుతాయి? మాజీ ప్రేమికుల గురించి, స్నేహితుల గురించి. నువ్వేట్లా మా టీంకి వచ్చావు? మాజీ ప్రేమికుల కోసం లాక్ కర్ దియా జాయ్ మేడం. మాజీ ప్రేమికుల గురించి మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 7,55,000. ఎంత పెట్టాలనుకుంటున్నారు అందులో? 3 పెట్టు పర్లేదు. మీరేమనుకుంటున్నారు, ఇది రైటా రాంగ్? కరెక్ట్. ఎంత పెడతారైతే? మీ దగ్గర 5,35,000 ఉంది. 2 lakhs పెడుతున్నాం. సో మాజీ ప్రేమికుల గురించి అని చెప్పారు. ఈ ఆన్సర్ రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సరే, మీరు పెట్టినటువంటి 3 lakhs 3 టైమ్స్ పెరిగింది. నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మీకు. అండ్ మీకు మీ అమౌంట్ మీరు కరెక్ట్ అని గెస్ చేశారు కాబట్టి 4 lakhs వచ్చింది. మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. ఓకే, సెకండ్ క్వశ్చన్. దానికన్నా ముందు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏంటమ్మా చెప్పు. నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తా అంటే ఈ అబ్బాయి నన్ను టీజ్ చేస్తూనే ఉన్నాడు. వాడు అసలు టీజ్ చేసే పేసా వాడిది. ఈ అమ్మాయి ఈవ్ టీజింగ్ అని కంప్లైంట్ అని తనతో పాటు తీసుకొని వస్తే నువ్వేంటి అని వచ్చావు? టీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎలా టీజ్ చేస్తున్నాడు ఒకసారి చూపించమ్మా. ప్రతిసారి ఇలా టీజ్ చేస్తున్నాడు. అమ్మ చెల్లెలు లేరా ఇంట్లో? అమ్మ చెల్లెలు ఉన్నారా? నువ్వు లేవుగా.
ఎలా చేస్తున్నావో చేసి చూపించు. దీన్ని టీస్ చేయడం అనరమ్మా, ఏవో రకరకాలైన వింత చేస్తాడు. సన్నీ టీస్ చేస్తాడంట. విన్నాడు ఒకసారి వాడు చేసింది చూపిస్తా. టీస్ చేయాలంటే నువ్వు నడుస్తుండు. ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ రాలేదు. అది ఏంటో అంటుంది చూడవచ్చా? అరే టీస్ చేయమన్నారా, టచ్ చేయమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. కోపం వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ మంది చేసేటువంటి పనేంటి? నువ్వేం చేస్తావు? మావా ఎక్ పెగిలా. ప్రియాంక ఆవిడ నా గ్లాసే తీసుకో. లేదు, నేను గ్లాస్ పడతావా? కోపం వచ్చేటప్పుడు సైలెంట్ అయిపోతాను, ఏం మాట్లాడు. సరే, ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటంటే కోపం వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ మంది చేసే పని ఏంటి? ఏ మ్యూజిక్ వినడం, బి టీ లేదా కాఫీ తాగడం, సి నంబర్స్ లెక్క పెట్టుకోవడం, డి ఇష్టమైన వారికి ఫోన్ చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోపం వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ మంది చేసేటువంటి పని ఏంటి? మ్యూజిక్ వినడం, టీ లేదా కాఫీ తాగడం. సో మీరే నొక్కేశారు. సన్నీ అండ్ ప్రియాంక చెప్పండి. ఐ గో విత్ టీ కాఫీ. ఎంత లాక్ చేస్తారు? మనకి 2 కలిసి వచ్చింది, 2 పెట్టు. 3 కలిసి వచ్చింది, 3 పెట్టు. 3 ఇస్ మై అన్లక్కీ నెంబర్, 1 పెడతా. నాన్న నువ్వు నీ తరఫున 1,00,000, నా తరఫున 1,00,000 పెట్టు. ఓకే, 2 లక్షలు టీ కాఫీ తాగడం మీద పెట్టారు. మీరు రాంగ్ అని అనుకుంటున్నాము. 5 lakhs రాంగ్. అంటే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. నేను మ్యూజిక్ అనుకుంటున్నా. కాఫీ టీ తాగడం అని మీరు చెప్పి మీరు 2 లక్షలు పెట్టారు. ఎస్ అండి. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో కాఫీ టీ తాగడం కాదు, మ్యూజిక్ వినడం ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి, మీరు పెట్టినటువంటి డబ్బులు మాత్రం వచ్చాయి. మీకు డబుల్ అయ్యింది. మీకు అకౌంట్ ఇచ్చేస్తున్నాను, అకౌంట్ లోకి వేసేస్తాను. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎవరి చేత ఎక్కువగా మాటలు పడతారు? ఏ ప్రిన్సిపల్, బి బంధువులు, సి డాక్టర్, డి పక్కింటి వాళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎవరి చేత ఎక్కువగా మాటలు పడతారు? ప్రిన్సిపల్, బంధువులు. ఈ విషయంలో నన్ను నమ్ము ఒకసారి. ఓకే, నువ్వు చెప్పు, నేను నమ్ముతా. తొందరగా డిసైడ్ అవుతే బాగుంటది. లాస్ట్ దండి. పక్కింటి వాళ్ళు 100% వాళ్ళే. సో పక్కింటి వాళ్ళు లాక్ చేసాము. అమౌంట్ ఎంత? ఒక 3 lakhs పెడతాం. 3 lakhs పెట్టారు పక్కింటి వాళ్ళ మీద. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఇది రైటా రాంగా? రైట్. 1,00,000. ఓకే, మీ ఆన్సర్ మీ మీద నమ్మకంతో 1,00,000 రూపాయలు పెట్టేశారు. నాది అమ్మ నమ్ముతుంది. ఇది కరెక్టా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. పక్కింటి వాళ్ళు ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు పెట్టినటువంటి 3 lakhs 3 times పెరిగింది. మీరు పెట్టినటువంటి 1 lakh డబుల్ అయింది. కంగ్రాట్స్. ఒరేయ్, ఇటు రారా. సన్నీ పలికేవేంటి నువ్వు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? లేవండి, అన్ని అయిపోయినాయి. ఉన్నాయి. ఒకే ఒక్క సమస్య ఉంది నా దగ్గర. అది నువ్వే. ఆ గొడుగు నాకు పడుతున్నావో నీకు పడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ నిన్ను నేను ఊర్లోంచి వెళ్ళేస్తున్నాను. వెళ్ళిపో, బాయ్. మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తారుమార్ తక్కర్మార్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తారుమార్ తక్కర్మార్ అంటే ఒకళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇంకొకళ్ళ దగ్గరికి ఫుల్ గా వెళ్ళబోతుంది అనమాట. ఒక్కళ్లే విన్నర్ అవుతారు.
మరి దీనికి మేము లీడ్ లో ఉండే వాళ్ళకి 6 టాపిక్లు ఇస్తాం. ఆ 6 టాపిక్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాపిక్ కి రిలేటెడ్ గానే వెనకాల పిక్చర్స్ వస్తాయి, ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. 5 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది ఒక ఆన్సర్ చెప్పడానికి. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ ఒకవేళ చెప్పలేకపోతే అక్కడితో మీరు ఓడిపోయినట్టు. లేదు అంటే ఇటువైపు వాళ్ళు చెప్తారు, తర్వాత నెక్స్ట్ టీం వాళ్ళు చెప్తారు. అలా ఆల్టర్నేటివ్ గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ ఎవరైతే చెప్పారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఇంకొక టీం గెలిచినట్టు, వాళ్ళ దగ్గరికి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, సన్నీ అండ్ ప్రియాంక మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 17,55,000 అండ్ సిరి అండ్ హమీదా మీ దగ్గర ఉండే అమౌంట్ 13,35,000. మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి మీకు 6 టాపిక్లు ఇస్తున్నాము. అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. 1 గణితం, 2ది హీరోయిన్స్, 3ది ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానికల్ పరికరాలు లేదా సెలబ్రిటీస్, స్పైసీ ఫుడ్, ఫోన్. హీరోయిన్స్. ఓకే, సో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారు ఇప్పుడు హీరోయిన్స్ మీద. కొంతమంది హీరోయిన్స్ ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సౌందర్య రైట్. అనుష్క 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 రైట్. కాజల్ రైట్. సమంత సమంత రైట్. రష్మిక మందన రైట్. తమన్నా తమన్నా రైట్. రకుల్ ప్రీత్ సింగ్ కరెక్ట్. శ్రేయ రైట్. కీర్తి సురేష్ కరెక్ట్. సావిత్రి గారు రైట్. శ్రీలీల రైట్. ఇలియానా రైట్. నగ్మ గారు రైట్. జయప్రద గారు రైట్. శ్రీదేవి గారు కరెక్ట్. రమ్యకృష్ణ గారు రైట్. రాశికన రైట్. నిత్య మీనన్ జమున గారు జమున గారు కరెక్ట్. విజయశాంతి గారు కరెక్ట్. సుహాసిని గారు రైట్. జమున గారా? కాదు వాణిశ్రీ. కన్నాంబ గారు. Congratulations, Sunny and Priyanka!